ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సీప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించిన తర్వాత డెమోని ప్రారంభించడానికి సీప్లేన్ దగ్గరికి చేరుకున్నారు. రావడమే ఘనంగా మరి బాణాసంచాతో స్వాగతం పలికి పక్కనే మన ఎంపీ చిన్ని గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో సీప్లేన్ ద్వారా మరి నది ప్రయాణం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ పున్నమి ఘాట్ దగ్గర నుంచి శ్రీశైలం వరకు కూడా నదీ ప్రయాణం సీప్లేన్ డెమో లాంచ్ కాబోతోంది. మరి ఈ సీప్లేన్లో 14 మంది ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి మరి ఎవరెవరు వెళ్ళబోతూ ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నాము లైవ్లో. అక్కడ కెనడాకి సంబంధించిన ప్రతినిధులు అలాగే కేంద్ర మంత్రి విజయవాడ ఎంపీ చిన్ని గారు కూడా ఉన్నారు. మరి ఒక్కసారి సీప్లేన్ దగ్గరికి రాగానే చంద్రబాబు నాయుడు గారు మీడియా ప్రతినిధులందరికీ అలాగే సీప్లేన్ డెమోని చూడేసేందుకు కూడా చాలామంది స్టూడెంట్స్ అలాగే ప్రజలు తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కరచాలనం చేస్తూ హాయ్ చెప్తూ కూడా సీప్లేన్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే వెళ్ళడం చూసాము. లైవ్ మనకి కనిపిస్తూ ఉంది క్లియర్గా. అలాగే కొంతమంది మాత్రమే అక్కడికి లోపలికి పంపించి మనకి ఎంపీ గారు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. మరి ఎవరెవరు వెళుతున్నారు అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు కరెక్ట్గా టైము మనకి 12:48 ఇక్కడ సీప్లేన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 45 నిమిషాలకి శ్రీశైలం చేరుకుంటారు. దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి. రోడ్డు మార్గంలో మనకి 5 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ సీప్లేన్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే శ్రీశైలం చేరుకోబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ టెంపుల్ దర్శనం తర్వాత మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ 2:30 తిరిగి రాబోతూ ఉన్నారు. మరి శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేకంగా దర్శనం చేసుకుని దర్శనం అనంతరం మళ్ళీ తిరిగి ఇక్కడికే పున్నమి ఘాట్కి 2:30 సీఎం చంద్రబాబు నాయుడు గారు చేరుకోబోతూ ఉన్నారు. మరి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అలాగే టూరిజమ్స్ డెవలప్ అవడంతో పాటు ఆధ్యాత్మికంగా ఒక కొత్త అనుభూతిని ఈ సీప్లేన్ ద్వారా ప్రయాణించే వారికి కలుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో సీప్లేన్ సర్వీసెస్ని అన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా మీడియా ముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాం లైవ్లో కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీప్లేన్ జర్నీ స్టార్ట్ కాబోతోంది. కేవలం 45 నిమిషాల్లో నదీ ప్రయాణం ద్వారా శ్రీశైలం చేరుకోబోతూ ఉన్నారు. కెనడా నుంచి తీసుకొచ్చిన సీప్లేన్ ఇది. అలాగే కొన్ని ఏరియాస్ని కూడా సెలెక్ట్ చేశారు. 2-3 నెలల తర్వాత ఏ ప్రాంతాల్లో సీప్లేన్ సర్వీసెస్ ప్రారంభించాలనేది కూడా వివరించడం జరిగింది. నాగార్జున సాగర్తో పాటు విజయవాడ, హైదరాబాద్ ఇలా కొన్ని ఏరియాలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సీప్లేన్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఒక్కసారి ఎంతోమంది ప్రజలు స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సీప్లేన్ డెమో ఎలా ఉండబోతోంది అని ఆసక్తికరంగా తిలకిస్తూ ఉన్నారు. సీప్లేన్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ జర్నీ సీఎం సార్ అంటూ గట్టిగా కేకులు వేస్తూ ఆయనకి బాయ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం ప్రస్తుతం పున్నమి ఘాట్ దగ్గర చూస్తూ ఉన్నాము. సీప్లేన్ స్టార్ట్ అయింది. కేవలం 45 నిమిషాల్లోనే శ్రీశైలం చేరుకోబోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం లైవ్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకొంతమంది అధికారులు కూడా ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. స్టార్ట్ అవుతుంది. లైవ్లో మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నాము. సీప్లేన్ అసలు ఎలా ఉంటుంది, వాటర్లో సీప్లేన్ సర్వీస్ ఎంత సక్సెస్ అవుతుంది, దీని గురించి ఏం తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఆధ్యాత్మికంగా ప్లస్ పర్యాటకంగా ఎలా ముందుకు వెళ్ళబోతోంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇది మొదటి మెట్టుగా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా. మనం చూసుకోవచ్చు ఎంతోమంది వేల సంఖ్యలో ఈ ప్రోగ్రామ్కి హాజరవడంతో పాటు అసలు సీప్లేన్ ఇక్కడ విజయవాడ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం అలాగే కాకినాడ
అండ్ అలాగే హైదరాబాద్ ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ సీప్లెయిన్ సర్వీసెస్ ఉపయోగించడం వల్ల పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అనే ముఖ్యమైన విషయాలు కూడా తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. సీప్లెయిన్ స్టార్ట్ అవుతుంది, మనకు కనిపిస్తుంది. దీనికి కొంచెం క్రాస్ లైన్ విధించారు. ఎక్కడైతే సీప్లెయిన్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడైతే ఉంటుందో దానికి అది సెట్ చేసుకొని దాని ద్వారానే ప్లే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అభిమానులు చూడొచ్చు, వారి మొబైల్స్లో ఈ వీడియోని చిత్రీకరించడంతో పాటు వాళ్ళు హ్యాపీ జర్నీ సీఎం సార్ అని కూడా కేకులు వేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. నదిలో సీప్లెయిన్ డెమో చూస్తున్నాం మనం ప్రస్తుతం. మరి తిరిగి 2:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శనం తర్వాత ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి తిరిగి వస్తారనే దాని మీద కూడా తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సీప్లెయిన్ డెమో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిమిషాల క్రితమే సీప్లెయిన్ ద్వారా శ్రీశైలం చేరుకొని బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి 2:30 ఇక్కడికే పున్నమి ఘాట్కే చేరుకోబోతూ ఉన్నారు. మరి ఈ సీప్లెయిన్ సర్వీసెస్ గురించి మనకి త్వరలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ సర్వీసెస్ తీసుకువచ్చి అలాగే అందరూ కూడా అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలిగే ప్రైజెస్ డిసైడ్ చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మనకి శ్రీశైలం వెళ్ళడానికి దాదాపు బై రోడ్ వెళ్ళాలంటే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అలాగే పూర్తి రోజు ఏదైనా చూడాలన్నా పర్యాటకంగా వీక్షించాలన్నా కొంత టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సీప్లెయిన్ జర్నీ ద్వారా మనకి టైం సేవ్ అవడంతో పాటు ఎక్కువ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. అలాగే పర్యాటకంగా కూడా ఏపీని అభివృద్ధి చేసే భాగంలో ఇది మొదటి అడుగుగా మనం భావించవచ్చు. సీప్లెయిన్ అసలు ఎలా ఉంటుంది, సీప్లెయిన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది కూడా తెలుసుకునేందుకు స్టూడెంట్స్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా అంటే ప్రజల కామన్ పీపుల్ కూడా రావడం జరిగింది. స్టూడెంట్స్ అయితే చాలా ఆసక్తికరంగా దాని గురించి వివరించినప్పుడు తెలుసుకోవడం అలాగే వాళ్ళు కొత్త అనుభూతిని పొందాము, చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది, ఇంకా డెవలప్మెంట్స్ ఇలా జరిగితే చాలా బాగుంటుంది అని కూడా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ సీప్లెయిన్ని కెనడా నుంచి తీసుకొచ్చారు అలాగే ఎక్కడెక్కడ అంటే వాళ్ళకి అలాగే ఈ సీప్లెయిన్ ఎక్కడెక్కడి నుంచి ఎటువైపు ఇప్పుడు విజయవాడ నుంచి శ్రీశైలంలానే నాగార్జున సాగరు అలాగే హైదరాబాదు కాకినాడ ఇలా కొన్ని స్టేషన్స్ని కూడా వాళ్ళు అరేంజ్ చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇవి 2-3 నెలల్లో ఎన్ని రోజులు అంటే మంత్కి ఒకసారా వీక్కి ఒకసారా లేదా వీక్లో ఎలా ఉండబోతుంది అనే వివరాలు కూడా మనకి దాదాపు తెలిసే అవకాశం ఉందనే కనిపిస్తుంది. ఇంకా 2:30 శ్రీశైలం నుంచి ఇక్కడికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు. వేల మంది దీన్ని దగ్గర నుంచి చూసేందుకు కూడా రావడం ఒక రకంగా 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు యువతికి ఉపయోగపడేలాగా విద్యార్థులకు ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటారు అని కూడా స్టూడెంట్స్ చెప్తూ ఉన్న మాటల్ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేది కూడా వారి మాటల్లోనే తెలుస్తూ ఉంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి ఎలా మారుతుంది అనేది ముందుగానే ఊహించి ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని కూడా వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి సీప్లెయిన్ డెమో ఇప్పుడే మనకి ప్రారంభమైంది. సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీప్లెయిన్లోకి వెళ్ళడం 14 మంది సభ్యులతో ఈ సీప్లెయిన్ ద్వారా ఈ నది జర్నీ ద్వారా శ్రీశైలం చేరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, పున్నమిఘాట్ దగ్గర నుంచి. సీప్లెయిన్ డెమో లాంచ్కి రంగం సిద్ధమైంది. ఇక్కడ విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర నుంచి శ్రీశైలం నదీ మార్గం గుండా సీప్లెయిన్ మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి డెమో లాంచ్ కాబోతోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ డెమో లాంచ్ అనేది మరికొన్ని నిమిషాల్లోనే స్టార్ట్ అవబోతోంది. మరి నిన్న ఏదైతే ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, పోలీస్ అధికారులు అలాగే టూరిజం అధికారులు SDRF అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిన్న సక్సెస్ఫుల్గానే జరిగిందని చెప్పాలి. ఈరోజు ఏదైతే ఈ డెమో లాంచ్ కాబోతున్న ప్రదేశం దగ్గర మనం ఉన్నాము. ఆల్రెడీ మనకి కనిపిస్తుంది సీప్లెయిన్ అక్కడ అధికారులు అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం తరువాత సీప్లెయిన్ ముఖ్యంగా ఇక్కడికి తీసుకురావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా సక్సెస్ చేయబోతూ ఉన్నారు అనే విషయాలు కూడా మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే సీప్లెయిన్ సంబంధించి దాని డీటెయిల్స్ ఎప్పట్లోగా అందుబాటులోకి తీసుకొస్తారు అనే విషయాలన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్
రామ్మోహన్ నాయుడు గారు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సీప్లేన్ కెనడా నుంచి ముఖ్యంగా ఇక్కడికి తీసుకురావడం, దీని ద్వారా ఇక్కడ డెమో లాంచ్ ఏ విధంగా జరుగుతోంది, అలాగే వాటర్ ఎంత ఫ్లోటింగ్ ఉండాలి, ఎంతవరకు బ్యాలెన్స్ అవ్వాలనే డీటెయిల్స్ ఇక్కడ చూపించబోతూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత కూడా సీప్లేన్ డెమో అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం సీప్లేన్ చూసుకుంటే 14 మంది ప్రయాణికులతో ఈ సీప్లేన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళుతుంది. ఇక్కడి నుంచి కూడా ఒకవైపు ఆధ్యాత్మికత, అలాగే టూరిజంకి కూడా డెవలప్మెంట్ చూపించడం కోసం ఈ సీప్లేన్ అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 3-4 మంత్స్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, అంటే సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి, మంత్లీ ఉంటాయా లేక వీక్లీ ఉంటాయా, డైలీ ఉంటాయా అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియబోతూ ఉన్నాయి. అలాగే ఏదో వచ్చింది ఇక్కడ చేశాము అనేటట్టుగా కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ సీప్లేన్ సర్వీసెస్ అనేవి, వాటి ప్రైస్ కాస్ట్ అనేవి కూడా నిర్ణయించడం జరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు. ప్రస్తుతం ఇక్కడ అధికారులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. అలాగే మరికొన్ని నిమిషాల్లోనే కరెక్ట్గా 11:40కి ఇక్కడ సీప్లేన్ డెమో లాంచ్ అయితే అక్కడ కరెక్ట్గా 1 అవర్ అంటే 45-50 మినిట్స్లో శ్రీశైలం చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 1 అవర్ టైంలోనే ఇది ఎంత స్పీడ్లో వెళ్ళింది, ఎంత సక్సెస్ఫుల్ అయింది. అలాగే 14 మంది కూడా ఇక్కడ ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీడియాతో షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పూర్తి ఏర్పాట్లు అయిపోయాయి. అలాగే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారనే డీటెయిల్స్ కూడా మనకి ప్రముఖులు మీడియాతో మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, పున్నమిఘాట్ దగ్గర నుంచి. ఇంకా కొంచెం బాగున్నాయి. అసలు వెల్కమ్ చెప్పారు, చాలా బాగుంది. ఎండలో ఉన్నా కానీ పర్వాలేదు, కొంచెం సాటిస్ఫై అయ్యాము. బాగుంది, సీఎం సార్ చూడ ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ లాంచింగ్. ఆయన చూడంగానే, సీఎం చూడగానే ఇంకా ఎనర్జీ వచ్చేసింది. చాలా చేయాలని కోరుకుంటున్నాం. అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మా కళ్ళ ముందు ఇలా జరగడం. మేము దీన్ని విట్నెస్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా అనిపించింది. డిప్యూటీ సీఎం గారు వస్తే ఇంకా బాగుండేది అనిపించింది. థ్యాంక్ యూ. చూడడం చాలా లక్కీగా అనిపించింది. మిమ్మల్ని హాస్టల్ నుంచి వచ్చాము, ఇలా ఉంటుంది అనుకోలేదు. మన ఇండియాలో అసలు, అది కూడా విజయవాడలో ఇలా ఉండడం చాలా లక్కీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం కదా చూడడం, చాలా సో ఎగ్జైట్మెంట్గా. అందులో మా మామయ్య వచ్చారు కదా, ఇంకా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది అనమాట. చంద్రబాబు మాయ బాగుంది చూడడానికి. అంటే ఫస్ట్ టైం ఇలా సీలో చూసాం కదా, ఇంకా ఇలాంటివి ఇన్నోవేషన్స్ కొత్తవి చూడాలని అనుకుంటున్నాం. చాలా బాగుంది. చంద్రబాబు గారిని చూస్తే ఇంకా చాలా బాగుంది, చాలా ఎగ్జైట్గా ఉంది. చాలా బాగుంది. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అది ఫ్లైట్ ఫెయిల్ అయినప్పుడు నాకు చాలా బాగా ఆనందం అనిపించింది. ఇంకా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పుడైతే అది వాటర్ మీద ల్యాండ్ అయింది, వాటర్ మీద ఎగురుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను నేను.